5 years ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ సర్టిఫైడ్ సాంబా సాయి కుమార్ గారు. సో వారితో మనం బోల్డ్ అనే విషయాలు కొత్త విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సాంబా గారు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మనం ఎంత సంపాదించాలి అన్నా డబ్బు కన్నా ముఖ్యం మనం ఆరోగ్యంగా ఉండడమే చాలా ఇంపార్టెంట్. సో మరి మీరు అన్నట్టు చాలా ఉన్నాయి. మీరు చెప్పిన లా ఆఫ్ వైబ్రేషన్ కానీ ప్రతి విషయంలో కూడా మైండ్కి థాట్స్కి రిలేటెడ్ అయితే చాలా ఉన్నాయి. సో ఇవే మన హెల్త్ పరంగా కూడా ఎలాంటి స్ట్రెంగ్త్ని ఇస్తుంది? హెల్త్ ఈజ్ వెల్త్ అండి. డెఫినెట్గా మీరు మీ హెల్త్ని ఎలాగైనా చూసుకునే అవకాశం ఉంది. అంటే ఎలాగైనా అంటే అది పాజిటివ్ రూపంలో అయ్యి ఉండొచ్చు, నెగిటివ్ రూపంలో కూడా అయ్యి ఉండొచ్చు. నా మీ హెల్త్ పాయింట్కి వచ్చేటట్లయితే బేసికల్గా మీరు తీసుకునే డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు అడ్డమైన గడ్డి తిన్నారనుకోండి, డెఫినెట్గా మనం అనారోగ్యాన్ని వెల్కమ్ చేస్తున్నాము. ప్లస్ టైమింగ్, వాట్ టైమ్ యు ఆర్ వేకింగ్ అప్, అట్ వాట్ టైమ్ యు ఆర్ స్లీపింగ్. మీరు ఎంతకు ముందు అంటే 10 o'clock ఒకవేళ పడుకుంటే కనీసం 7 o'clock మీరు తినాలి. 3 hours టైం ఇవ్వాలి. వెదర్ యు ఆర్ గివింగ్ ఇట్. ఇఫ్ మీరు ఒకవేళ 9 o'clock పడుకుంటే నైట్ 6కి తినేయాలి. మీరు 11కి పడుకున్నా కూడా కనీసం 8 లోపు తినాలి. మరి ఆకలిస్తే మధ్యలో అది అలవాటు అయిపోతుందండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అలవాటు అయిపోయి ఏదైనా కూడా ఇనీషియల్గా ఇబ్బంది, దాని తర్వాత అలవాటు అయిపోతుంది. అయితే ఇది మనం లా ఆఫ్ అట్రాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కనుక మీరు ఫస్ట్ ఒక థాట్ని రిలీజ్ చేస్తున్నారు. ఏంటి? నేను హెల్తీగా ఉండాలి అన్న థాట్ రిలీజ్ చెయ్యాలి. ఫస్ట్ చేస్తున్నారు కదా, చెయ్యాలి. ఫస్ట్ మీరు ఆ థాట్ రిలీజ్ చేశారనుకోండి, డెఫినెట్గా మీరు ఏం చేస్తారో తెలుసా? మీకు తెలియకుండానే జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు, లేకపోతే వాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు, లేకపోతే యోగా స్టార్ట్ చేస్తారు, స్విమ్మింగ్ స్టార్ట్ చేస్తారు, ఆర్ సంథింగ్ ఆర్ ద అదర్ ఎక్సర్సైజ్ రిలేటెడ్ యాక్టివిటీ ఒకటి స్టార్ట్ చేస్తారు. దెన్ మీరు తెలియకుండానే డైట్ ఏమేమి ఉన్నాయని చూడడం స్టార్ట్ చేస్తారు. యూట్యూబ్లో ఎతుకుతారు, ఒక ఆల్రెడీ కన్సల్టెంట్ని కలుస్తారు, డైటీషియన్ని కలుస్తారు, ఎటువంటి ఫుడ్ తినాలి ఏంటి అన్న తెలుసుకుంటారు. దెన్ అలాంటి వ్యక్తులతో మాట్లాడడం కానీ వాళ్ళని కాపీ పేస్ట్ చేయడం కానీ చూసుకుంటారు. దెన్ మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీరు హెవీ వెయిట్స్ ఉంటే కనుక 80, 90, 100 kgs ఉంటే కనుక మీరు ఎట్లా నా వెయిట్ని తగ్గించుకొని ఆ పర్టికులర్ ఫిట్ అంటే ఆ పర్టికులర్ డ్రెస్లో నేను ఎలా ఫిట్ అవ్వాలని చెప్పేసి చూస్తారు. డెఫినెట్గా ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ సెట్. నెంబర్ 1, మీకు ఒక థాట్ వచ్చింది, ఆ థాట్ హెల్తీగా ఉండాలని థాట్ వచ్చింది, డెఫినెట్గా మీరు ఎక్సర్సైజ్ చేస్తారు, డెఫినెట్గా మీరు మెడిటేషన్ చేస్తారు, డెఫినెట్గా మంచి ఫుడ్ తీసుకుంటారు. అదే విధంగా మీరు అన్నీ చేయడం జరుగుతుంది. ఓన్లీ యూ గాట్ వన్ థాట్. నౌ దిస్ థాట్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. ఏమైతే ఏముందిలే అని అనుకుంటే అగైన్ యు ఆర్ గివింగ్ నెగిటివ్ అఫర్మేషన్ టు యువర్ ఓన్ సెల్ఫ్. అప్పుడు మీ బాడీ కూడా సహకరించదు దానికి. ఏమైతే ఏమవుతుంది అంటే బాడీ ఏం చేస్తుంది, ఓకే ఏది పడితే తినాలనుకోండి, ఏమవుతుంది అప్పుడు మీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇట్స్ నాట్ ఎ గ్రైండర్. మీరు ఏది పడితే తినడానికి ఇట్స్ నాట్ ఎ గ్రైండర్. సో చూసి తినాలి. దెన్ యూ హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్స్. దెన్ మేబీ మెడిటేషన్ చేసినప్పుడు ఒక అద్భుతమైన ఫీలింగ్తో చేయాలి, ఒక హ్యాపీనెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్ దీస్ థింగ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యాటర్స్ అండ్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ థాట్. ఒక థాట్ని థింగ్ని మారవాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మనకు 3 laws ఉన్నాయి. థాట్ బికమ్స్ థింగ్స్ అంటాము. ఒక థాట్ వచ్చింది మీకు, ఆ థాట్ని థింగ్లా మారవాలి అంటే మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫోకస్ ఈజ్ నథింగ్ బట్ డైట్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దెన్ అటువంటి వ్యక్తులతో మాట్లాడడం కూడా ఇంపార్టెంటే. 3rd law ఏం చెప్తుంది అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. మీకు తెలియకుండానే మీరు అట్లాంటి వ్యక్తులు దొరకడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మీరు అదే వైబ్రేషన్లో ఉన్నారు కాబట్టి మీరు హెల్తీ పీపుల్ని ఎత్తుక్కొని అవసరం లేదు, వాళ్ళే మీ దగ్గరికి రావడం జరుగుతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. మీరు ఒక థాట్ రిలీజ్ చేశారనుకోండి, మీరు తెలుసో తెలియదో, మీరు ఒకవేళ 10th class చదివినట్లయితే చదివిన రోజు గుర్తు చేసుకోండి. 10th class చదివినప్పుడు మీకు అట్లాంటి 10th class చదివే వ్యక్తులే కలిసారు. ఈవెన్ మీరు ఫంక్షన్కి వెళ్ళినా కూడా అన్నోన్ ఫంక్షన్కి వెళ్ళారు, ఏం చదువుతున్నావు అంటే ఆ వ్యక్తి 10th class చదువుతున్నా అని చెప్పాడు. కావాల్సి మీకు గుర్తు తెచ్చుకోండి. అలాంటి వైబ్రేషన్లో మీరు ఉన్నారు కాబట్టి 10th class ఎగ్జామ్స్ రాయాలి, బోర్డ్ ఎగ్జామ్ రాయాలి అన్న వైబ్రేషన్లో ఉన్నారు కాబట్టి మీకు అలాంటి వ్యక్తులే పరిచయం అవుతారు. మీరు ఒక కార్ డిసైడ్ చేశారు, BMW బ్లాక్ కార్ డిసైడ్ చేశారనుకోండి, మీరు రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు BMW బ్లాక్ కారే కనిపిస్తుంది. దట్ మీన్స్ దట్ అదర్ కార్స్ లేవనా అర్థం? రోడ్డు మీద ఉన్నాయి
కానీ మీరు మాత్రం దాని మీదే BMW బ్లాక్ కార్ మీదే ఫోకస్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు పర్ఫెక్ట్గా ఫోకస్ చేసి మీకు BMW బ్లాక్ కార్ కనిపిస్తుంది అంటే యు ఆర్ ఇన్ గుడ్ వైబ్రేషన్, షార్ట్లీ యూ విల్ పర్చేస్ దట్ BMW బ్లాక్ కార్ అని అర్థం. ఓకే. లేదు అంటే ఇంకా మీ ఆ వైబ్రేషన్ రాలేదు, ఇంకా మీరు పెంచుకోవాలి వైబ్రేషన్ అని అర్థం. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. మీరు అన్నట్లు ఏంటంటే మెడిటేషన్ కానీ, డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఇవన్నీ జిమ్ వాటెవర్ 1-2 రోజులు చేసి స్టాప్ చేయొద్దు. ఏదైనా దాన్ని చాలా సీరియస్గా డెడికేషన్ మనం ఇస్తేనే మనం ఆ రిజల్ట్ అనేది పొందుతామేమో కదా. డెఫినెట్గా అండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వెదర్ ఇట్ ఈస్ ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ కానీ, డైట్ కానీ, ఏదైనా కూడా ఏది స్టార్ట్ చేసినా కూడా లైఫ్ లాంగ్ చేస్తాను అంటేనే స్టార్ట్ చేయాలి. లేదు అంటే దెర్ ఇస్ నో పాయింట్. 2 days 3 days 4 days అనుకొని స్టార్ట్ చేస్తారనుకోండి. చాలామంది యంగ్స్టర్స్ ఏం చేస్తారంటే ఒక 40 days ట్రై చేసి చూద్దాము, ఒక 2 months ట్రై చేసి చూద్దాము, అట్లా చేయొద్దు. లైఫ్ లాంగ్ నేను జిమ్కి వెళ్తున్నాను అంటే లైఫ్ లాంగ్ చేస్తాను అంటేనే జిమ్ హిట్ చేయండి. నా పర్సనల్గా అడిగితే ఐఎమ్ వర్కింగ్ అవుట్ ఫ్రమ్ పాస్ట్ 14 years. సో ఇట్ ఆల్ డిపెండ్స్. నౌ మీరు ఒకవేళ 1 month 2 months అని చేసి వదిలేద్దాము అనుకుంటే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ దాట్. మీరు ఎప్పుడు నేను డిసైడ్ చేసినాను, నేను జిమ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే రోజు డిసైడ్ చేసిన ఏంటంటే లైఫ్ లాంగ్ ఐ విల్ గో టు జిమ్ అని డిసైడ్ అయ్యి వెళ్ళాను. నాకు 14 years అవుతుంది, స్టిల్ ఐఎమ్ గోయింగ్. అంటే 14 years అవుతుందంటే నాట్ రెగ్యులర్లీ, ఎవ్రీడే, నాట్ ఎవ్రీడే, అట్లీస్ట్ వీక్లీ 5 days 6 days. ఎందుకంటే మనము వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ రైట్. మనం మేబీ తిరుపతికి వెళ్తాము ఆర్ సమ్ ఫంక్షన్కి వెళ్తాము, సమ్ టైమ్ మేబీ అఫీషియల్ వర్క్ ఉంటుంది, బిజినెస్ వర్క్ ఉంటుంది. దట్ టైమ్ మే నాట్ బి పాసిబుల్. ఈవెన్ కోవిడ్లో జిమ్స్ అన్ని బంద్ ఉన్నా కూడా స్టిల్ ఐ డిడ్ వర్క్అవుట్ అట్ హోమ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ సెట్. ఏముందండి, ఒక 100 సిటప్స్ 100 పుషప్స్ చేసి వార్మప్ చేసుకున్నారు అనుకోండి, 45 minutes మీరు స్వెట్ అయిపోతారు దీంట్లోనే. సో దట్ ఈస్ వాట్ ఐ డిడ్ ఇన్ టోటల్ కోవిడ్ టైమ్స్. సో యూ కెన్ ఆల్సో డూ ఇట్. ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్, ఎనీబడి ఎల్స్ కెన్ ఆల్సో డూ ఇట్. సో డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది. బట్ ఓన్లీ ఏంటంటే ఇట్స్ మైండ్ సెట్. చాలా మంది కోవిడ్ టైంలో చూసినట్టయితే వెయిట్ పెంచుకున్నారు. నేను వెయిట్ తగ్గాను 1 or 2 days. ఐ డ్రాప్ మై వెయిట్. సో ఇట్ ఆల్ డిపెండ్స్. ఇట్స్ మైండ్ సెట్. అరే నేను ఎక్కడ పోయేది లేదు, నాకు వాకింగ్ అవుతలేదు, అది ఇది అని చెప్పి ఇంట్లో కూడా ఏం చేయట్లేదు, స్టిల్ యూ కెన్ డూ ఇట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం కూడా. ఇట్స్ ఆల్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఓన్లీ. మీరు ఒక థాట్ రిలీజ్ చేశారు, వద్దు అనుకున్నది కూడా థాట్ మీరే రిలీజ్ చేశారు. చేయలేను అన్న థాట్ కూడా మీరే రిలీజ్ చేశారు, చేయగలను అన్న థాట్ కూడా మీరే రిలీజ్ చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ థాట్. మీరు ఎలాగైతే ఆలోచిస్తారో అలాగే జరుగుతుంది. మీరు పాజిటివ్గా ఆలోచించారు, మీ పాజిటివ్ హెల్త్ వచ్చింది, యు ఆర్ బికమింగ్ మోర్ హెల్తీ. సూపర్ అండి. సో ఏదైనా సీరియస్గా తీసుకొని డెడికేషన్ బాగుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం ప్రతి దాంట్లో. మీరు అన్నట్లు ఏంటంటే అట్లీస్ట్ వీక్లీలో 5 days అయినా మనం చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మళ్ళా చెప్తున్నానండి, సాంబా సాయి గారు మాత్రం క్లాసెస్ జూమ్ సెషన్స్ తీసుకుంటున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్తో మీరు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.